తెలంగాణ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న ఆస్తి పంపకాలలో అడ్డం పడుతుందని చెప్పేసి సొంత చెల్లెల్ని సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఏదైనా విభేదాలుంటే, గొడవలుంటే పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవాలి. లేదు అది కోర్టు ద్వారా గానీ, ఇంకేదైనా స్థానంలో గనక కొనసాగుతుంటే అక్కడ ఫైట్ జేసి హక్కును సాధించుకోవాలి. కానీ రక్త సంబంధం అని కూడా చూడకుండా సొంత తోబుట్టువులనే ఈ మాదిరిగా అంతమొందించడం అనేది చాలా బాధాకరమైన విషయం. సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం. సుపారీ ఇచ్చి నరహంతకులతో చంపించడం అనేది చాలా దారుణమైన ఘటన. చేవెళ్లలో పొలం పనుల చూడడానికి వెళ్తున్నటువంటి స్వప్న అనే న్యాయవాదిని సొంత అన్ననే సుపారీ ఇచ్చి చంపించడం జరిగింది. మరి నిజంగా ఈ సంఘటన తెలిసిన వెంటనే న్యాయవాదులందరూ కూడా కలిసి మరి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అంటే ఇదెవరన్నా క్లయింటా? లేకపోతే అపోనెంటా? ఇంకెవరైనా చేయించారనే ఉద్దేశంతోను వాళ్ళు చేయించి ఉండవచ్చు. మరి చాలా సహజమే అది. ఎవరైనా గానీ తమ తోటి న్యాయవాదికి అలా జరిగితే రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చట్టం అనేది ఇతన్ని శిక్షిస్తుంది. ఇతనికి ఖచ్చితంగా పట్టుకొని జైల్లో వేసి, కారాగారంలో వేసి మరి ఆ తర్వాత శిక్షించే అవకాశం ఉంది. కానీ ఇతను జైలుకెళ్ళినప్పుడు ఇతని పట్ల వకాలత్ పుచ్చుకునేది కూడా ఒక న్యాయవాదే. మరి న్యాయవాదులందరూ కూడా ఇది గమనించాలి. ఒక సాటి న్యాయవాదికి మరి అన్యాయం జరిగినప్పుడు, ఆమె ప్రాణం కూడా పోయినప్పుడు మిగతా న్యాయవాదులు ఆ నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి గానీ, అతని తరఫున బెయిల్ పిటిషన్ వేయడానికి గానీ ఎవరు కూడా ముందుకు రాకుండా ఉంటే అది మరి న్యాయవాదులందరూ కూడా కలిసి ఆ అమ్మాయికి న్యాయం చేసినట్లవుతది. లేదా న్యాయవాదులే తమ వృత్తికి ద్రోహం చేసినట్లవుతది. కాబట్టి దయచేసి బార్ కౌన్సిల్‌లో ఉన్నటువంటి పెద్దలు గూడా అందరూ ఆలోచించి మరి ఈ నిందితునికి కఠినమైన శిక్ష పడే వరకు మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సభ్య సమాజం మరి వేచి చూస్తుంది. దయచేసి ఆ చెల్లికి, న్యాయవాది చెల్లికి న్యాయం జరిగేలా మిగతా న్యాయవాదులందరూ గూడా అండగా నిలవాలని కోరుతున్నాను.